నమస్తే, వెల్కమ్ టు విరాట్ న్యూస్. రాజేంద్ర నగర్ పరిధిలోని మైలారెడ్డిపల్లి ఓ ప్రైవేటు బిస్కెట్ కంపెనీలో వెల్డింగ్ పని చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతుకానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోసిన్ ఖాన్ గత 20 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుండి వలస వచ్చి కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం మోసిన్ ఖాన్ కుటుంబం టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటుంది. మోసిన్ ఖాన్ నిన్న పహల్ ఫుడ్స్ అనే బిస్కెట్ కంపెనీలో వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కంపెనీలో విద్యుత్ షాక్ ఘాతుకానికి గురై కుప్పకూలాడు. ఈ విషయాన్ని గమనించిన రవి ఫుడ్స్ కంపెనీ యాజమాన్యం మోసిన్ ఖాన్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మోసిన్ ఖాన్ మృతి చెందాడు. మృతునికి 2 పిల్లలు ఉన్నారు. మృతుని భార్య ప్రస్తుతం గర్భవతి. పరిశ్రమ యాజమాన్యం వెంటనే స్పందించి మృతుని కుటుంబ సభ్యులకు నష్టపరిహారం కింద 14 లక్షల రూపాయల చెక్కును అందజేసింది. ये करेगा ये 20,000 पकड़ा पूरा कवर में लगा। देख लो, ठीक है, हमारा तरफ से हमारा काम